హాయ్! ఈ వీడియోలో పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పుదీనా ఆకుని కట్ చేసుకోవాలి. ఇదే పెద్ద టాస్క్. ఈ టాస్క్ అయిపోయాక బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత కొన్ని ధనియాలు వేసుకోవాలి. ధనియాలు అన్నీ బాగా వేగిన తర్వాత దానిలోనే వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. ఒక 3, 4 వేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇది బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పుదీనా కూడా వేసేసుకుని బాగా మగ్గనివ్వాలి. అది కూడా బాగా మగ్గిన తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని చల్లార్చుకున్న తాలింపుని వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చల్లార్చి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి. అయితే చల్లారిపోయిందని చెప్పి మేము వేసేసాం ముందుగానే. దాంట్లోనే కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాంట్లో చింతపండు రసం వేసుకుని కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఈజీగా పుదీనా పచ్చడి రెడీ. మీకు కూడా ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.